Hello everyone. In this session we are going to learn about prepositions. So parts of speech లో prepositions గురించి ఇవాళ క్లాస్లో నేర్చుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ meant by preposition అంటే preposition is a word placed before a noun. Noun ముందు కానీ or placed before a pronoun to show its relation to some other word in the sentence. నౌన్ నామవాచకం కానీ ప్రొనౌన్ సర్వనామంకు ముందు కానీ యూజ్ చేయాలి. తెలుగులో మనం ప్రిపోజిషన్ అంటే విభక్తి అంటాం. విభక్తి ఫర్ సపోజ్ మనకి సెంటెన్స్ ఫార్మేషన్లో ఏదైనా సెంటెన్స్ని ఫ్రేమ్ చేయాలంటే ఫర్ అవర్ కన్వీనియంట్ ఈ ప్రిపోజిషన్స్ని కంపల్సరీ సెంటెన్స్లో యూజ్ చేయాల్సి ఉంటుంది. ఫర్ సపోజ్ మనం ఇంగ్లీష్లో ఏదైనా సెంటెన్స్ ఫ్రేమ్ చేయాలి అంటే నంబర్ ఆఫ్ వర్డ్స్ తీసుకొని అక్కడక్కడ నంబర్ ఆఫ్ వర్డ్స్ అలా ఫ్రేమ్ చేసేస్తే ఎగ్జాక్ట్ మీనింగ్ అనేది రాదు. సో మనం తీసుకున్న వర్డ్స్ మధ్య దేర్ మస్ట్ బీ ఏ రిలేషన్ అనేది ఉండాలి. ఆ రిలేషన్ ఎలా ఉంటే కరెక్ట్ మీనింగ్ అనేది వస్తుంది ఆ సెంటెన్స్కి, ఆ రిలేషన్ని మనకి ఏమేమి ఇస్తున్నాయి అనే విషయాన్ని మనం క్లియర్ కట్గా అర్థం చేసుకోవాలి. ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ చూడండి, ద రివర్ ఫ్లోస్ ద బ్రిడ్జ్. ఇక్కడ నంబర్ ఆఫ్ వర్డ్స్ తీసుకున్నాను, జస్ట్ ఫ్రేమ్ చేశాను. సో మన ఈ సెంటెన్స్ చూస్తే ఎగ్జాక్ట్ మీనింగ్ అనేది మనకి ఇక్కడ రావట్లేదు, అంటే పూర్తిగా అర్థం రావట్లేదు. వై? బికాస్ ఎందువల్ల అంటే దీనిలో వాక్యాన్ని మీనింగ్ఫుల్గా చేసే ఒక వర్డ్ ఏదో మిస్ అయింది, సమ్ వర్డ్ మిస్ అయింది. ఏ వర్డ్ మిస్ అయింది? ఫర్ సపోజ్ ఇప్పుడు చూడండి, ద రివర్ ఫ్లోస్, ఇక్కడ నేను అండర్ అనే వర్డ్ యూజ్ చేసా. అండర్ ద బ్రిడ్జ్. నౌ వీఆర్ గెటింగ్ ఏ కంప్లీట్ మీనింగ్ఫుల్ సెంటెన్స్. ద రివర్ ఫ్లోస్ అండర్ ద బ్రిడ్జ్. అండర్ అనేది ప్రిపోజిషన్, క్రింద అనే మీనింగ్ వస్తుంది, ఇది ప్రిపోజిషన్ అవుతుంది. సో ఏదైనా సెంటెన్స్లో మీనింగ్ని మనకి సెంటెన్స్లో కంప్లీట్ సెంటెన్స్ని మీనింగ్ఫుల్గా మనం తీసుకోవాలి అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కొన్ని వర్డ్స్ని యూజ్ చేస్తాము, అవే మనకి ప్రిపోజిషన్స్ అంటాం. వీటిని ముందు చెప్పుకున్నట్టు నౌన్కి ముందు కానీ ప్రొనౌన్కి ముందు కానీ యూజ్ చేస్తాము. దీనిలో సమ్ అదర్ వర్డ్స్తో రిలేషన్ అనేది ఉంటుంది. మెయిన్లీ టైప్స్ ఆఫ్ ప్రిపోజిషన్స్ చూడండి. ఫస్ట్ వన్ సింపుల్ ప్రిపోజిషన్స్, సెకండ్ వన్ కంపౌండ్, థర్డ్ వన్ ఫ్రేజ్. సో వన్ బై వన్ వీటి గురించి నేర్చుకుందాం. సింపుల్ ప్రిపోజిషన్స్, కంపౌండ్ ప్రిపోజిషన్స్, ఫ్రేజ్ ప్రిపోజిషన్స్. ఇన్ దిస్ ఎగ్జాంపుల్ ద పెన్ ఈజ్ ఆన్ ద టేబుల్. సో ఇక్కడ పెన్ చూడండి, ఇట్ ఈజ్ ఎ నౌన్ అండ్ పెన్ ఈజ్ ఆన్ ద టేబుల్. ఆన్ ఉంది కదా, దిస్ ఈజ్ నోన్ యాజ్ ఎ ప్రిపోజిషన్. అండ్ ఆన్ ద టేబుల్, టేబుల్ అనేది కూడా నౌన్ అవుతుంది. పెన్ ఈజ్ ఆన్ ద టేబుల్. ఇన్ దిస్ సెంటెన్స్ ఆన్ ఈజ్ ఎ ప్రిపోజిషన్. అండ్ ఇప్పుడు ఆన్ అంటే ప్రిపోజిషన్కు ఆబ్జెక్ట్ నౌన్ అనేది టేబుల్ ఇక్కడ. సో ద టేబుల్ ఆబ్జెక్ట్ కదా, మనం ఈ ఆబ్జెక్ట్ అనేది ఇక్కడ నౌన్గా యాక్ట్ చేస్తుంది. సో దీనికి బిఫోర్ యూజ్ చేసాము ఆన్ అనేది, అది ప్రిపోజిషన్ అవుతుంది. అండ్ ఇఫ్ యూ సీ ద నెక్స్ట్ ఎగ్జాంపుల్, సీ హియర్, దెర్ ఇస్ ఎ గోట్ ఇన్ ద ఫీల్డ్. ఇన్ అనేది ప్రిపోజిషన్ ఇక్కడ. ఓకే, ఫీల్డ్లో ఒక గోట్ ఉంది అని చెప్తున్నాం, ఇన్ అనేది ప్రిపోజిషన్ అవుతుంది. అండ్ ఇన్ దిస్ నెక్స్ట్ ఎగ్జాంపుల్, షీ ఈజ్ ఫాండ్ ఆఫ్ ఐస్ క్రీమ్. ఫాండ్ ఆఫ్, ఇక్కడ ఆఫ్ అనేది ప్రిపోజిషన్ అవుతుంది. ఫాండ్ మీనింగ్ ఏంటి? అత్యంత ప్రియమైన, ఇష్టమైన అని. ఆమెకు ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం అని చెప్తున్నాం. ఫాండ్ ఆఫ్ అనేది ఇక్కడ ప్రిపోజిషన్. అండ్ హియర్ నెక్స్ట్ ఎగ్జాంపుల్, ద ర్యాట్ జంప్డ్ ఆఫ్. OFF. ఈ ఆఫ్ అనేది ఇక్కడ ప్రిపోజ్.
Off is a preposition here. The rat jumped off the chair. ఓకే, ఈ సెంటెన్సెస్లో చూస్తే ఫస్ట్ ఎగ్జాంపుల్ దేర్ ఇస్ ఎ గోట్ ఇన్ ద ఫీల్డ్. ఇన్ దిస్ ఫస్ట్ ఎగ్జాంపుల్ నౌన్ను మరొక నౌన్తో యాడ్ చేసాం. ఇక్కడ చూడండి, ఫీల్డ్ అనేది నౌన్ కదా, గోట్ ఆల్సో నౌన్. ఓకే, అండ్ సెకండ్ సెంటెన్స్ నౌన్ ఒక అడ్జెక్టివ్తో మిక్స్ అయింది. ఇన్ ది సెకండ్ సెంటెన్స్ ఐస్ క్రీమ్ ఈజ్ ఏ నౌన్ అండ్ ఫాండ్, FOND, ఫాండ్ అనేది ఇక్కడ అడ్జెక్టివ్ అయింది. ఫాండ్ ఈజ్ అడ్జెక్టివ్. వై? బికాజ్ విశేషణం అంటాం కదా. సో ఎలాంటిదో, ఇష్టమైన, ప్రియమైన అని చెప్తున్నాం. థర్డ్ సెంటెన్స్ నౌన్ వర్బ్ మిక్స్ అయింది. హియర్ ఈజ్ ఎ ర్యాట్ నౌన్, చైర్ ఈజ్ ఆల్సో ఎ నౌన్, జంప్ ఈజ్ ద వర్బ్. సో ఇవి రెండు మిక్సప్ అయ్యాయి. ఇన్ సమ్ కేసెస్ కొన్నిసార్లు ఏంటి అంటే ప్రిపోజిషన్ మనకి సెంటెన్స్ చివర్లో కూడా వస్తూ ఉంటుంది. ఇక్కడ చూడండి, హియర్ ఈస్ ఏ బుక్ యు ఆస్క్డ్ ఫర్. ఇక్కడ ఫర్ అనేది ప్రిపోజిషన్. నీవు అడిగిన పుస్తకం ఇక్కడ ఉంది. సో ఆస్క్డ్ ఫర్ ఈస్ ఏ ప్రిపోజిషన్. అండ్ వాట్ ఆర్ యూ థింకింగ్ ఆఫ్, హియర్ ఆఫ్ ఈస్ ప్రిపోజిషన్. ఓకే, రైట్. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. కొన్ని సెంటెన్సెస్లో ప్రిపోజిషన్ మనకి సెంటెన్స్ చివరి కూడా వస్తుంది అనేది. అండ్ మనం 3 టైప్స్ చెప్పుకున్నాం కదా, సింపుల్, కంపౌండ్ అండ్ ఫ్రేజ్ ప్రిపోజిషన్స్ అని. దీనిలో సింపుల్ ప్రిపోజిషన్స్ అంటే సింపుల్ ఫామ్లో ఉండే విభక్తి అంటాం. ప్రిపోజిషన్ అంటే విభక్తి కదా, సింపుల్ ఫామ్లో ఉంటాయి. కంపౌండ్ ప్రిపోజిషన్ అంటే కొన్ని మనం అక్షరాలను జాయింట్ చేయడం వల్ల ఫామ్ అవుతుంది. జాయినింగ్ లెటర్స్, సమ్ లెటర్స్ని మనం జాయిన్ చేస్తాం. అండ్ ఫ్రేజ్ ప్రిపోజిషన్స్ అంటే కొన్ని ఇక్కడ వర్డ్స్ని మిక్స్ చేస్తాం, కొన్ని వర్డ్స్ని జాయిన్ చేస్తే అది ఫ్రేజ్ ప్రిపోజిషన్స్. ఇన్ దిస్ ఫస్ట్ టైప్ సింపుల్ ప్రిపోజిషన్స్లో ఎట్ అంటే వద్ద, టు అంటే ఏంటి, కు అండ్ కి అనే మీనింగ్ వస్తుంది. టిల్ వరకు, బై ప్రక్కన, వలన, ఆన్ మీద, ఇన్. అండ్ నెక్స్ట్ వర్డ్ ఈజ్ ఫ్రమ్ నుంచి, ఇంటూ, ఓవర్. ఇంటూ మీన్స్ లోపలికి, ఓవర్ పైన. సో ఇలా సింపుల్ వర్డ్స్ అనేవి మనకి ఆ ప్రిపోజిషన్కి ఎగ్జాక్ట్ మీనింగ్ అనేది ఇస్తుంది. నెక్స్ట్ కంపౌండ్లో చూద్దాం. సింపుల్లోనే మనకి అపాన్, అండర్, విత్, డౌన్, ఆఫ్, నియర్ ఇవన్నీ కూడా మనకి సింపుల్లోనే వస్తాయి. నెక్స్ట్ కంపౌండ్ ప్రిపోజిషన్స్లో, కంపౌండ్ అంటే ఏం చెప్పుకున్నాం, జాయినింగ్ లెటర్స్ అని చెప్పుకున్నాం. దీనిలో సింపుల్ ప్రిపోజిషన్స్లో అలా కాకుండా కొంచెం మనకి బిగ్ వర్డ్స్ అనేవి దీనిలో వస్తాయి. జస్ట్ లైక్ అబౌట్, గురించి, అక్రాస్ అంటే అడ్డంగా, అబౌవ్ పైన, అలాంగ్, బిఫోర్, బిహైండ్, బినీత్, బిసైడ్, బిట్వీన్, బియాండ్ ఇలాంటి వర్డ్స్. అండర్నీత్, వితిన్, వితౌట్, అమాంగ్. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్స్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దెన్ యూ విల్ గెట్ క్లియర్ ఐడియా. థర్డ్ టైప్ ఫ్రేజల్ ప్రిపోజిషన్స్. ఫ్రేజ్లో మనకి వర్డ్స్ మిక్స్ చేస్తూ ఉన్నాం కదా. సో అకార్డింగ్ టు అనుసరించి లేదా ఆ ప్రకారం అని వస్తుంది. అవే ఫ్రమ్ ఒకదానికి దూరంగా అనే మీనింగ్ వస్తుంది. నెక్స్ట్ వన్ బికాజ్ ఆఫ్, అందువలన, అందువలన. బై డింట్ ఆఫ్ ఆ కారణం వలన అని వస్తుంది. బై డింట్ ఆఫ్ అంటే. నెక్స్ట్ బై మీన్స్ ఆఫ్ ఆ రీజన్ వలన లేదంటే ఆ రీజన్ సహాయంతో అని వస్తుంది. సో
ఫ్రేజ్ ప్రిపోజిషన్స్ అంటే చెప్పుకున్నాం, మిక్సింగ్ ఆఫ్ వర్డ్స్ అని. అకార్డింగ్ టు, అవే ఫ్రమ్, బికాస్ ఆఫ్, బై, డింట్ ప్లస్ ఆఫ్, బై ప్లస్ మీన్స్ ప్లస్ ఆఫ్, బై మీన్స్ ఆఫ్. ఇలా వచ్చినప్పుడు దట్ ఈస్ బిలాంగ్స్ టు థర్డ్ కేటగిరీ, ఫ్రేజ్ ప్రిపోజిషన్స్. నెక్స్ట్ సమ్ మోర్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. బై వే ఆఫ్, ఇక్కడ చూడండి ఇవన్నీ వర్డ్స్ బై వే ఆఫ్ని మిక్స్ చేసాము, ఒక దాన్ని అవకాశంగా తీసుకొని అనే మీనింగ్ వస్తుంది. నెక్స్ట్ వన్, ఫర్ ద సేక్ ఆఫ్, అందుకోసం, ఫర్ ద సేక్ ఆఫ్. అండ్ ఇన్ అకార్డెన్స్ విత్, అనుసరించి, ఇన్ అకార్డెన్స్ విత్. సో ఫ్రేజ్ ప్రిపోజిషన్ అనమాట కంప్లీట్ మొత్తం కలిపి. ఇన్ అడిషన్ టు, దానితో పాటు అదనంగా అంటాం. ఆన్ బిహాఫ్ ఆఫ్, ఒకరి తరపున, బిహాఫ్ ఆఫ్ ఒకరి తరపున. ఓకే, ఇన్ కేస్ ఆఫ్ అయితే, అలా జరిగినట్లయితే. అండ్ ఇన్ కంపారిజన్ టు, పోల్చినప్పుడు ఏదైనా కంపేర్ చేసి చెప్తాం కదా. ఇన్ ద కాన్సిక్వెన్స్ ఆఫ్, పర్యవసనంగా అంటాం. ఇన్ కోర్స్ ఆఫ్, కాలక్రమేణా. ఇన్ ఫేవర్ ఆఫ్, అనుకూలంగా. ఇన్ ఫ్రంట్ ఆఫ్, ఒకదాని ముందు, ఒకరి ముందు. ఓకే, ఇన్ ఆర్డర్ టు, అందుకోసం. ఇలా సమ్ మోర్ ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే ఫ్రేజ్ ప్రిపోజిషన్స్కి మనం మీనింగ్స్తో చెప్పొచ్చు. ఈ పిక్చర్లో చూస్తే ఇన్ దిస్ డయాగ్రామ్ అన్ని ప్రిపోజిషన్స్ మనకి ఒకే చోట మెన్షన్ చేయడం జరిగింది. సో సర్కిల్ ఉంది కదా, ఇక్కడ చూడండి యారో మార్క్ చూస్తే టు అంటే టువర్డ్స్ ఇట్ సెల్ఫ్, టువర్డ్స్ అని మీనింగ్ వస్తుంది. దెన్ అబోవ్, పైన. ఓవర్, త్రూ అని, మీదుగా. అండ్ ఆన్, పైన. ఫ్రమ్, ఫ్రమ్ దిస్, ఫ్రమ్ నుండి. త్రూ, దీని గుండా, దీని నుంచి ఇలా వెళ్ళింది కదా యారో మార్క్, సో త్రూ అనేది. ఇన్ టు, ఇన్సైడ్ ఇట్. అవుట్ ఆఫ్, ఫ్రమ్, ఫ్రమ్ ఇట్, దీని నుంచి బయటికి, అవుట్ ఆఫ్, బయటకు. బై, సమీపంలో ఆర్ దగ్గరలో. బిలో అంటే క్రింద, అండర్ అంటే దిగువ. అన్ని ప్రిపోజిషన్స్ మ్యాక్సిమం ఈ డయాగ్రామ్లో రిప్రజెంట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ద డాగ్ ర్యాన్ అక్రాస్ ద రోడ్. అ డాగ్ రోడ్కు అడ్డంగా పరిగెత్తింది అని. అక్రాస్ అనేది ప్రిపోజిషన్ ఇక్కడ. హీ ఈజ్ డివోటెడ్ టు వర్క్. డివోటెడ్, అతనికి పని అంటే భక్తి. టు అనేది ప్రిపోజిషన్. షీ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్, ఆమె జ్వరంతో బాధపడుతోంది. సో ఫ్రమ్ అనేది ప్రిపోజిషన్. షీ ఈజ్ ప్రొఫిషియంట్ ఇన్ ఇంగ్లీష్, ఇంగ్లీష్లో ఆమెకు ప్రావీణ్యత ఉంది. ఇన్ ఇంగ్లీష్. మా ఇల్లు స్కూల్ ప్రక్కనే ఉంది. మై హౌస్ ఈజ్ అడ్జసెంట్ టు ద స్కూల్. టు ఈజ్ ప్రిపోజిషన్. వి టాక్డ్ అబౌట్ బుక్స్, మేము బుక్స్ గురించి మాట్లాడుకున్నాం. టాక్డ్, సో పాస్ట్ టెన్స్. ద స్కై ఈజ్ అబోవ్ అవర్ హెడ్స్, ఆకాశం మన తలల పైన ఉంది. అబోవ్ ఈజ్ ప్రిపోజిషన్ హియర్. సో దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్. ఈచ్ ఎగ్జాంపుల్ వన్ బై వన్ చూద్దాం. ఫస్ట్ వర్డ్ ఎట్ తీసుకున్నాను. ఎట్ అనేది ఎక్కడ యూజ్ చేస్తామో చూద్దాం. జనరలీ మనం ఏదైనా టౌన్స్ అండ్ ఏమైనా విలేజెస్, బిఫోర్ ద టౌన్స్ నేమ్స్ అండ్ బిఫోర్ ద విలేజెస్ నేమ్స్ మనం ఎట్ అనేది యూజ్ చేస్తాం. ఫర్ సపోజ్ చూడండి ఎగ్జాంపుల్, హీ లివ్స్ ఎట్ బీహార్. బీహార్ వద్ద నివసిస్తున్నాడు. లివ్స్ ఎట్. సో ఎట్ ఈజ్ ఏ ప్రిపోజిషన్. అండ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్, హీ లివ్స్ ఎట్ మదనపల్లి. మదనపల్లి వద్ద నివసిస్తున్నాడు అని వస్తుంది. ఓకే, ఫర్ సపోజ్ మనం ప్రయాణం చేస్తూ మధ్యలో ఎక్కడైనా ఆగినప్పుడు ఎగ్జాక్ట్లీ ఆ ప్లేస్కి బిఫోర్ కూడా మనం ఎట్ యూజ్ చేసి చెప్తాం. ఏదైనా బిఫోర్ ద ప్లేసెస్ బిఫోర్. దే స్టాప్డ్ అట్ బెంగళూరు en route from Delhi to Chennai. They stopped at Bangalore en route from Delhi to Chennai. బెంగళూరు దగ్గర ఆగారు. వారు ఢిల్లీ నుండి చెన్నై వెళ్తూ దారిలో బెంగళూరు వద్ద ఆగారు. అప్పుడు కూడా
బిఫోర్ ఎనీ ప్లేసెస్ ఎట్ అనేది యూజ్ చేయాలి. అండ్ నెక్స్ట్ కేస్, ఏదైనా ఒక బిల్డింగ్ సముదాయంలో ఉన్నప్పుడు అతని గురించి చెప్పాలంటే ఎట్ యూజ్ చేస్తాం. ఫర్ సపోజ్ షీ ఈజ్ అట్ హోమ్. ఎట్ అనేది ప్రిపోజిషన్. హోమ్కి బిఫోర్ మనం యూజ్ చేసాము. ఇట్ ఈజ్ ఎ నౌన్, ఎ ఫార్మ్ ఆఫ్ బిల్డింగ్ కదా. అండ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్, షీ ఈజ్ అట్ ద వైస్రాయ్ హోటల్. వైస్రాయ్ హోటల్ వద్ద ఆమె ఉంది, అట్. ఓకే, బిఫోర్ ఏదైనా భవన సముదాయం గురించి చెప్పినప్పుడు కూడా బిఫోర్ మనం ఎట్ అనేది యూజ్ చేస్తాం. అండ్ ఫర్ సపోజ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, ఏదైనా స్టడీయింగ్ ప్లేస్, చదువుకునే ప్లేస్ గురించి కానీ, మనం జాబ్ చేసే ప్లేస్ గురించి కానీ, లేదా ఎనీ ప్రేయర్ హౌసెస్, ప్రార్థనా ప్రదేశాల గురించి కానీ చెప్పవలసి వచ్చినప్పుడు కూడా మనం బిఫోర్ దెమ్ వీఆర్ యూజింగ్ ఎట్. ఎలా అంటే షీ ఈజ్ అట్ ఆక్స్ఫర్డ్. ఆమె ఆక్స్ఫర్డ్లో ఉంది. దే ఆర్ అట్ ఆఫీస్, దే ఆర్ అట్ చర్చ్ అనే మీనింగ్స్. ఓకే, ఎట్ అనేది ఏదైనా చదువుకునే ప్లేసెస్ ముందు కానీ, జాబ్ గురించి కానీ, చదువుకునే ప్లేసెస్ గురించి కానీ, ప్రేయర్ హౌసెస్, ప్రార్థనా ప్రదేశాల గురించి కానీ చెప్పినప్పుడు బిఫోర్ దెమ్ వీ హ్యావ్ టు యూస్ ఎట్ ఈజ్ ఎ ప్రిపోజిషన్. నెక్స్ట్ కండిషన్ ఏంటి అంటే ఎగ్జాక్ట్ టైం మనం ఎట్ అనేది ఖచ్చితమైన సమయాన్ని గురించి చెప్పినప్పుడు యూజ్ చేయాలి. సి ఎగ్జాంపుల్, ఐ షల్ స్టార్ట్ ఎట్ 2 o'clock. ఐ షల్ స్టార్ట్ ఎట్ 2 o'clock. నేను 2 o'clockకి స్టార్ట్ అవుతాను. అండ్ అట్ ద మూమెంట్ యూ కేమ్ ఐ వాజ్ ఇన్ ద గార్డెన్. అట్ ద మూమెంట్ యూ కేమ్ ఐ వాజ్ ఇన్ ద గార్డెన్. సరిగ్గా ఎగ్జాక్ట్లీ నువ్వు వచ్చిన టైంకి నేను గార్డెన్లో ఉన్నాను. ఓకే, జనరలీ చెప్పే కొన్ని టైమ్స్కి ముందు, పీరియడ్ ఆఫ్ టైంకి ముందు మనం ఎట్ అనేది యూజ్ చేస్తాం. బిఫోర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. పీరియడ్ ఆఫ్ టైం అంటే ఎట్ నైట్ యూ కెన్ సీ ద స్టార్స్. నైట్ టైం నీవు స్టార్స్ని చూడవచ్చు. ఐ షల్ టేక్ ఏ ఫ్యూ డేస్ హాలిడే అట్ దివాలి. పీరియడ్ ఆఫ్ టైం చెప్పినప్పుడు. నెక్స్ట్ కండిషన్, లైఫ్లో ఎగ్జాక్ట్లీ సర్టెన్ ఏజ్లో జరిగిన కొన్ని సంఘటనల గురించి చెప్పవలసి వచ్చినప్పుడు. ఫర్ సపోజ్ ఐ గాట్ మ్యారీడ్ అట్ 26, అట్ ద ఏజ్ ఆఫ్ 26. ప్రిపోజిషన్. 26th ఏజ్లో వివాహం చేసుకున్నాను. అండ్ షీ లెఫ్ట్ ద కాలేజ్ at 21. తన 21st ఏజ్లో కాలేజ్ నుంచి నిష్క్రమించింది. ఓకే, మై ఫాదర్ ఆర్ మై డాడ్ రిటైర్డ్ at 58. మా ఫాదర్ 58th ఏజ్లో రిటైర్ అయ్యారు. ఓకే, దిస్ ఈస్ ద నెక్స్ట్ కండిషన్. ఏం చెప్పుకున్నాం? ఎగ్జాక్ట్లీ మన లైఫ్లో సర్టెన్ ఏజ్లో జరిగిన కొన్ని సంఘటనలు ఏవైనా చెప్పాలి అంటే అప్పుడు మనం బిఫోర్ ద ఏజెస్ ఎట్ అనేది యూజ్ చేసి చెప్తాం. అండ్ సమ్ ఐటమ్స్, కొన్ని వస్తువుల ధరను కానీ, ఫిక్స్డ్ ప్రైజ్ అండ్ స్పీడ్ గురించి కానీ చెప్పినప్పుడు కూడా మనం బిఫోర్ దెమ్ ఎట్ని యూజ్ చేయాలి. ప్రైజ్, స్పీడ్ అన్నాను. ఎగ్జాంపుల్స్ చూద్దాం. హీ సోల్డ్ షుగర్ అట్ 10 rupees per kg. అలా. అండ్ హీ వాజ్ డ్రైవింగ్ ఎట్ 50 kilometers per hour. 50 kilometers per hour అని ఎగ్జాంపుల్స్. ఓకే, దీస్ ఆర్ ద కండిషన్స్. ఒకసారి మనం ఎట్ ఎక్కడ యూజ్ చేయాలి, ఆ కండిషన్స్ అన్నీ ఏంటో ఒకసారి చూద్దాం.
before the names of towns and cities and villages. And second one, if we stop at anywhere during journeys, మనం ఏదైనా లాంగ్ జర్నీస్ మధ్యలో ఎక్కడైనా ఆగితే కూడా ఆ ప్లేసెస్ని మెన్షన్ చేయడానికి ఎట్ అని ప్రిపోజిషన్ని యూజ్ చేస్తాం. అండ్ థర్డ్ కండిషన్ వచ్చేసి గ్రూప్ ఆఫ్ బిల్డింగ్స్, ఏవైనా భవన సముదాయాల గురించి చెప్పినప్పుడు అండ్ వాటి దగ్గర మనం ఉన్నామని చెప్పినప్పుడు కూడా ఎట్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేస్తాం. ప్లేస్ ఆఫ్ ఎడ్యుకేషన్, జాబ్స్ అండ్ ప్రేయర్ హౌసెస్, స్టడీస్ ప్లేసెస్లో కానీ, కాలేజెస్, స్కూల్స్ అండ్ జాబ్ ప్లేసెస్లో కానీ, ప్రేయర్ హౌసెస్ దగ్గర కానీ వాటి గురించి చెప్పినప్పుడు ఎట్ అని ప్రిపోజిషన్ యూజ్ చేస్తాం. టు మెన్షన్ ఎగ్జాక్ట్ టైం అండ్ పీరియడ్ ఆఫ్ టైం, చెప్పుకున్నాం కదా ఎగ్జాంపుల్స్, ఎగ్జాక్ట్ టైంని మెన్షన్ చేసినప్పుడు ఎట్ అనేది యూజ్ చేస్తాం. టు టెల్ అబౌట్ సమ్ సిచ్యువేషన్స్ హ్యాపెన్ ఇన్ అవర్ లైఫ్స్, ఏదైనా మన జీవితంలో ఎగ్జాక్ట్లీ సర్టెన్ ఏజ్లో ఈ సిచ్యువేషన్ జరిగింది అని చెప్పినప్పుడు కూడా ఎట్ అనేది యూజ్ చేస్తాం. అండ్ కాస్ట్ ఆఫ్ ద థింగ్స్ అండ్ ప్రైస్ అండ్ స్పీడ్ ఆల్సో, ఏదైనా ప్రైస్ గురించి చెప్పినప్పుడు స్పీడ్ మెన్షన్ చేసినప్పుడు కూడా ఎట్ అనేది యూజ్ చేస్తాం. అండ్ నెంబర్ 2 బై. నెక్స్ట్ వన్ ఎగ్జాంపుల్ వచ్చేసి బై. ఓకే, సో ఫస్ట్ ఎగ్జాంపుల్ సి, నియర్, సైడ్, ద్వారా అంటాం. అంటే దగ్గర కానీ పక్కన కానీ ద్వారా అనే అర్థాల్లో బై అనేది యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, అవర్ హౌస్ ఈజ్ బై ద రామా టెంపుల్, మా ఇల్లు రామాలయం దగ్గర ఉంది. అవర్ హౌస్ ఈజ్ బై ద రామా టెంపుల్ ఆర్ నియర్ ద రామా టెంపుల్ అని కానీ. సెకండ్ వన్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్, ఇక్కడ చూడండి ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ అంటే ఏదైనా ప్రయాణ సాధనాలకి ముందు బైని యూజ్ చేస్తాం. షీ కేమ్ బై కార్ అలా. అండ్ come and sit by me, not beside me, come and sit beside me. ఓకే, అది బై సైడ్ అనమాట. అండ్ ద టెలిఫోన్ ఈజ్ బై ద విండో, టెలిఫోన్ కిటికీ దగ్గర ఉంది, బై ద విండో. అండ్ దే ఎంటర్డ్ బై బ్యాక్ డోర్, దే ఎంటర్డ్ బై బ్యాక్ డోర్ నుంచి వాళ్ళు ఎంటర్ అయ్యారు అని చెప్తాం, ద్వారా. అండ్ థర్డ్ కండిషన్ ఏంటి, అప్పటికల్లా. అప్పటికల్లా అనేది థర్డ్ కండిషన్. అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, యూ షుడ్ అప్లై బై ద 4th of August, ఆగస్ట్ 4th కల్లా నువ్వు అప్లై చేసేసుకోవాలి, అప్పటికల్లా నువ్వు ఫినిష్ చేసేయాలి అని చెప్తున్నాం. ఓకే, అలాంటి సిచ్యువేషన్స్, అలాంటి సెంటెన్సెస్లో కూడా బై అనేది యూజ్ చేస్తాం. అండ్ డే టైం, నైట్ టైం, మనం ఒక డేని డే టైం నైట్ టైమ్గా సపరేట్ చేసి చెప్పినప్పుడు, ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ చూడండి, హీ స్లీప్స్ బై డే అండ్ వర్క్స్ బై నైట్, అతను పగలు నిద్రించి రాత్రులు పనిచేస్తాడు. ఓకే, డే టైం నైట్ టైం సెపరేషన్ చెప్పినప్పుడు కూడా బై అనేది ప్రీపోజిషన్గా యూజ్ చేస్తాం. అండ్ నెంబర్ 5, ఫిఫ్త్ కండిషన్ ఏంటి, ప్రమాణికతలకు ఆర్ యూనిట్స్, ఏవైనా యూనిట్స్ అనమాట. అంటే చూడండి, ఇప్పుడు మనకి కిలోగ్రామ్స్, మీటర్స్, లీటర్స్ అని యూనిట్స్ ఉంటాయి కదా. ఎగ్జాంపుల్, ఎగ్స్ ఆర్ సోల్డ్ బై డజన్, ఎగ్స్ని డజన్ లాగా మనం అమ్ముతాం. క్లాత్ ఈజ్ సోల్డ్ బై మీటర్, ఇక్కడ యూనిట్స్ గురించి చెప్తున్నాను. అండ్ హీ రెంట్స్ ఏ కార్ బై ద అవర్స్, కార్ను గంటల లెక్కన అద్దెకు తీసుకున్నాడు అని. అండ్ సమ్ కండిషన్స్ చూడండి, పుట్టుకతోనే ఆర్ ఆఫ్టర్ మ్యారేజ్, వివాహం ద్వారా ఆర్ వృత్తిరీత్యా అంటాం. ఎగ్జాంపుల్స్ చూడండి, షీ ఈజ్ అన్ ఇండియన్ బై బర్త్, పుట్టుకతోనే ఆమె ఇండియన్ అని చెప్తాం. అండ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్, షీ ఈజ్ అన్ ఇటాలియన్ బై మ్యారేజ్, వివాహం ద్వారా ఆమె ఇటాలియన్, మ్యారేజ్ చేసుకోవడం ద్వారా ఇటాలియన్ అయింది. హీ ఈజ్ ఏ పొలిటీషియన్ బై ప్రొఫెషన్, అతడు వృత్తిరీత్యా రాజకీయ నాయకుడు అని చెప్పినప్పుడు బై అనేది ప్రిపోజిషన్గా యూజ్ చేస్తాం. ఓకే, రైట్. అండ్ నెక్స్ట్ వన్, థర్డ్ వన్ ఏంటి, అమాంగ్. ఇక్కడ చూడండి, అమాంగ్, థర్డ్ వన్. అమాంగ్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తామంటే, రెండు వస్తువుల కంటే ఆర్ ఇద్దరు కంటే ఎక్కువ మంది ఉన్నప్పుడు, 2 or more అన్నాను, ఎక్కువ మంది మధ్యలో. ఎగ్జాంపుల్ చూడండి, దెర్ ఈస్ ఏ డిస్ప్యూట్ అమాంగ్ దెమ్సెల్వ్స్, వారిలో వారి మధ్య వారికి తగులాట ఉంది. దెర్ ఈస్ ఏ డిస్ప్యూట్ అమాంగ్ దెమ్సెల్వ్స్. ఐ లైక్ టు వర్క్ అమాంగ్ లిటిల్ చిల్డ్రన్ అని చెప్పాం, చిన్నపిల్లల మధ్య పని చేయడానికి నేను ఇష్టపడతాను. ఐ లైక్ టు వర్క్ అమాంగ్ దెమ్సెల్వ్స్. అండ్ నెక్స్ట్ వన్, షీ ఈజ్ స్టాండింగ్ అమాంగ్ ద క్రౌడ్, ఆమె జనాల మధ్య నిలబడి ఉంది. ఇక్కడ 2 or more, చాలామంది క్రౌడ్ ఉన్నారు కదా, షీ ఈజ్ స్టాండింగ్ అమాంగ్ ద క్రౌడ్. అండ్ హీ డిస్ట్రిబ్యూటెడ్ స్వీట్స్ అమాంగ్ ద క్లాస్, అతడు క్లాస్లో అందరికీ స్వీట్స్ డిస్ట్రిబ్యూట్ చేశాడు.
నెక్స్ట్ ఎగ్జాంపుల్, షీ ఈజ్ హ్యాపీ టు బీ అమాంగ్ హర్ పీపుల్ అగైన్. మళ్ళీ తన వాళ్ళ మధ్యకు వచ్చినందుకు ఆమె ఆనందంతో ఉంది. షీ ఈజ్ హ్యాపీ టు బీ అమాంగ్ హర్ పీపుల్ అగైన్. సో ఇక్కడ అమాంగ్ అనేది ఎక్కడ యూజ్ చేస్తాం అర్థమైంది కదా. 2 or more, ఎక్కువ మంది ఉన్నప్పుడు అండ్ ఎక్కువ మంది వారి గురించి మనం చెప్పినప్పుడు అమాంగ్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ బిట్వీన్. బిట్వీన్ అంటే ఏం లేదు, 2 persons ఆర్ 2 things గురించి చెప్పినప్పుడు. బిట్వీన్ అంటే 2 వస్తువుల గురించి కానీ లేదా 2 persons వ్యక్తుల గురించి కానీ 2 వస్తువుల గురించి కానీ చెప్పినప్పుడు. చూడండి, ద 2 lines fought between themselves. ఆ 2 lines ఫైట్ చేసుకుంటున్నాయి. సో ఇక్కడ రెండిటి గురించి చెప్తున్నాం మనం, అందుకని బిట్వీన్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేసాం. అండ్ ప్లీజ్ సీ మీ బిట్వీన్ 4 PM and 5 PM. ఈవినింగ్ 4 to 5 గంటల మధ్య నన్ను కలువు అనే మీనింగ్ వస్తుంది. దిస్ ఈజ్ అబౌట్ బిట్వీన్. అండ్ నెంబర్ 5, 5th ప్రిపోజిషన్ ఏంటి? అబోవ్. అబోవ్ అంటే ఎగువలో అనే మీనింగ్ వస్తుంది. సో వెన్ కంపేరింగ్ విత్ సైజ్ని కంపేర్ చేసి చెప్పినప్పుడు ఎగ్జాక్ట్లీ ఒకదాని పైన అనే అర్థంలో దీన్ని మనం యూజ్ చేయకూడదు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జాక్ట్లీ ఒకదాని పైన అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, టీవీ టవర్ ఈజ్ అబోవ్ మై అపార్ట్మెంట్. టీవీ టవర్ మా అపార్ట్మెంట్ కంటే ఎత్తుగా ఉంది. సైజ్లో మెన్షన్ చేస్తున్నాం, ఎత్తుగా ఉంది అని చెప్తున్నాం. అండ్ బంజారా హిల్స్ ఈజ్ అబోవ్ అమీర్పేట్. బంజారా హిల్స్ అమీర్పేట్ కన్నా ఎత్తులో ఉన్నవి అంటే ఇక్కడ మనం ఎగ్జాక్ట్లీ సైజ్ని మెన్షన్ చేసి చెప్తున్నాము అబోవ్ అనేది. అండ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్, ద టెంపరేచర్ ఈజ్ అబోవ్ 39 degrees Celsius టుడే. 39 degrees Celsius కన్నా ఎక్కువ ఉంది అని చెప్తున్నాం. ఓకే, ఎగువలో ఎక్కువ ఉంది అని చెప్తున్నప్పుడు అబోవ్ అనేది ప్రిపోజిషన్ మనం యూజ్ చేస్తాము. ద ఫిష్ ఈజ్ అబోవ్ 5 kilos. 5 kilos కంటే మోర్ వెయిట్ ఉంది అని. ఓకే, దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్. అండ్ నెంబర్ 6th వన్ చూడండి, ఓవర్. ఎగ్జాక్ట్లీ అబోవ్ పైన. ఫ్యాన్ ఈజ్ ఓవర్ మై హెడ్. ఓవర్ గురించి చెప్తున్నాను. ఫ్యాన్ ఈజ్ ఓవర్ మై హెడ్. క్లౌడ్ ఈజ్ ఓవర్ మై హౌస్. మా ఇంటి పైన మేఘం ఉంది. దెర్ ఈస్ ఎ స్పైడర్ ఓవర్ హిస్ హెడ్. హెడ్ పైన స్పైడర్ ఉంది అని చెప్తున్నాం. అండ్ నెక్స్ట్ ప్రిపోజిషన్ ఈజ్ బిలో అంటే ఎగ్జాక్ట్లీ దిగువలో ఉన్నది అని చెప్పినప్పుడు బిలో అనేది ప్రిపోజిషన్ యూజ్ చేస్తాము. మై హౌస్ ఈజ్ బిలో ద హిల్. మా ఇల్లు హిల్కి దిగువలో ఉంది. ఓకే, అండ్ చైర్ ఈజ్ బిలో ద టేబుల్. టేబుల్ కన్నా దిగువలో ఉంది. తిరుపతి ఈజ్ బిలో తిరుమల. తిరుపతి తిరుమలకి దిగువలో ఉంది అని చెప్తున్నాం. దిస్ ఈజ్ అబౌట్ ద బిలో ప్రిపోజిషన్ మనం ఎక్కడ యూజ్ చేయాలి అనేది. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ అండర్. ఒకదాని క్రింద మరొకటి ఉంటే, సరిగ్గా క్రింద అనే అర్థంలో అండర్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేస్తాం. క్యాట్ ఈజ్ అండర్ ద టేబుల్. ఓకే, చిల్డ్రన్ ఆర్ అండర్ ద రూఫ్. ఆ రూఫ్ క్రింద పిల్లలు ఉన్నారు. కౌ ఈజ్ అండర్ ద ట్రీ. ఆవు చెట్టు క్రింద ఉంది. ఒకదాని క్రింద మరొకటి ఉంటే అండర్ అనేది ప్రిపోజిషన్గా యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వన్ అలాంగ్. అలాంగ్ అంటే నేరుగా, దారి వెంబడి అనే మీనింగ్ వస్తుంది. షీ వాక్డ్ అలాంగ్ సీ కోస్ట్. ఆమె సముద్రపు ఒడ్డు వెంట నడిచింది. షీ వాక్డ్ అలాంగ్ సీ కోస్ట్. హీ వాక్డ్ అలాంగ్ ద రోడ్. అతడు రోడ్డు వెంబడి నేరుగా వెళ్ళాడు. అది అలాంగ్. నెక్స్ట్ అలాంగ్ విత్ అనేది ఎప్పుడు వస్తుంది? ఒకదానితో కలిసి ఆర్ ఒకదాని వెంట. అంటే చూడండి, షీ వెంట్ టు USA అలాంగ్ విత్ హర్ హస్బెండ్. తన హస్బెండ్తో పాటు కలిసి అమెరికాకి వెళ్ళింది, US వెళ్ళింది. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఐ వెంట్ టు పిక్నిక్ అలాంగ్ విత్ మై ఫ్యామిలీ మెంబర్స్. అలా అలాంగ్ విత్ అనేది ఎప్పుడు ఒకరితో కలిసి ఆర్ ఒకదాని వెంట అనే మీనింగ్ వచ్చినప్పుడు అలాంగ్ విత్ అనేది ప్రిపోజిషన్గా మనం యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వన్ అరౌండ్. అరౌండ్ అంటే చుట్టూతా అనే మీనింగ్ వస్తుంది. వీఆర్ ఆల్ సిట్టింగ్ అరౌండ్ ద టేబుల్. టేబుల్ చుట్టూ మేము కూర్చున్నాము అనే మీనింగ్ వస్తుంది. అరౌండ్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేస్తాం. ద ఎర్త్ మూవ్స్ అరౌండ్ ద సన్. భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది అని. సో అలాంటి సిచ్యువేషన్స్లో అరౌండ్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేస్తాం. అండ్ నెంబర్ 12 చూడండి, అబౌట్. అబౌట్ గురించి అండ్ అప్రాక్సిమేట్ టైం గురించి చెప్పినప్పుడు. షీ టాక్స్ అబౌట్ హిమ్ ఆల్ ద టైమ్. ఎప్పుడు ఆమె అతని గురించి
హీ ఈజ్ రీడింగ్ ఎ బుక్ అబౌట్ ద ఫ్రెంచ్ రెవల్యూషన్. అతడు ఫ్రెంచ్ రెవల్యూషన్, ఫ్రెంచ్ విప్లవం గురించిన బుక్ చదువుతున్నాడు. సో దట్ ఈస్ అబౌట్ అనేది ప్రిపోజిషన్ గురించి. అండ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. హీ టోల్డ్ మీ ఆల్ అబౌట్ ద యాక్సిడెంట్. ఆ యాక్సిడెంట్ గురించి అతడు నాకు అంతా చెప్పాడు. హీ టోల్డ్ మీ ఆల్ అబౌట్ ద యాక్సిడెంట్. అండ్ నెక్స్ట్ వన్, వాట్ ఆర్ యూ థింకింగ్ అబౌట్. మీరు దేని గురించి ఆలోచిస్తున్నారు? వాట్ ఆర్ యూ థింకింగ్ అబౌట్. అండ్ నెక్స్ట్ వన్, హీ ఈజ్ కేర్లెస్ అబౌట్ హిజ్ హెల్త్. తన హెల్త్ గురించి తను చాలా కేర్లెస్గా ఉన్నాడు, శ్రద్ధ లేదు అని. అండ్ మనం అప్రాక్సిమేట్ టైం చెప్పినప్పుడు అన్నాను, అంటే ఎగ్జాక్ట్లీ టైం చెప్పినప్పుడు. మదర్ గోట్ బ్యాక్ అట్ అబౌట్ 9 PM. అమ్మ సుమారుగా 9 గంటల సమయంలో వచ్చింది. మదర్ గాట్ బ్యాక్ అబౌట్ 9 PM. అండ్ టైమ్ ఈజ్ అబౌట్ 7 AM. టైమ్ సుమారుగా మార్నింగ్ 7 గంటలు అయ్యింది అని చెప్తాం, అంటే అప్రాక్సిమేట్ టైం. నెక్స్ట్ వన్, ఎగెన్స్ట్. టచింగ్, హిట్టింగ్, క్లోజ్ టు, అంటే ఏదైనా గుద్దుకోవడం, ఆనుకోవడం అనే మీనింగ్స్ వచ్చినప్పుడు ఎగెనెస్ట్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్ చూడండి. ద రెయిన్ బీట్ ఎగెనెస్ట్ ద విండోస్. రెయిన్ కిటికీలపై పడింది. రెయిన్ బీట్ ఎగెనెస్ట్ ద విండోస్. పియానో వాజ్ పుట్ ఎగెనెస్ట్ ద వాల్. పియానో గోడకు ఆనించి పెట్టబడి ఉంది అని చెప్పినప్పుడు. నెక్స్ట్ వన్, ఆపోజిట్లీ అన్నాను ఇక్కడ, అంటే వ్యతిరేకంగా అనే మీనింగ్ వచ్చినప్పుడు కూడా ఎగెనెస్ట్ అనే వర్డ్ని యూజ్ చేస్తాం. దిస్ పాలసీ ఈజ్ ఎగెనెస్ట్ ద పూర్ పీపుల్. ఈ చట్టం పేద ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉంది. దిస్ పాలసీ ఈజ్ ఎగెనెస్ట్ ద పూర్ పీపుల్. షీ వాజ్ ఫోర్స్డ్ టు మ్యారీ ఎగెనెస్ట్ హెర్ విల్. తన ఇష్టానికి వ్యతిరేకంగా పెళ్లి చేసుకోవాల్సిందిగా ఆమెని ఫోర్స్ చేశారు. ఓకే, 2 థింగ్స్ కంపేర్ చేసినప్పుడు అన్నాం. ఎగెనెస్ట్ అనే వర్డ్ ఎప్పుడు యూజ్ చేస్తాం? మళ్ళీ ఏవైనా 2 థింగ్స్ని మనం కంపేర్ చేసినప్పుడు, ఏవైనా పోల్చి చెప్పినప్పుడు. ఎలా అంటే, దేర్ వర్ 80 మర్డర్స్ దిస్ ఇయర్ ఎగెనెస్ట్ 90 లాస్ట్ ఇయర్. గత సంవత్సరం 90 మర్డర్స్ జరగగా ఈ ఇయర్ 80 జరిగాయి అని. ఓకే, లాస్ట్ వన్ చూడండి. నివారించేందుకు, అంటే ఇరాడికేట్. ఎగెనెస్ట్ అనే వర్డ్ ఎప్పుడు వస్తుంది? మళ్ళీ ఏదైనా మనం ఇరాడికేట్ చేసినప్పుడు. దిస్ ఈజ్ అన్ ఎఫెక్టివ్ ఇంజెక్షన్ ఎగెనెస్ట్ కలరా. ఈ ఇంజెక్షన్ కలరా నివారించడానికి బాగా ఉపయోగపడుతుంది అని. అంటే ఏదైనా ఇరాడికేషన్ అప్పుడు కూడా ఎగెనెస్ట్ అనేది మనం ప్రిపోజిషన్గా యూజ్ చేస్తాం. ఓకే, లెట్ us see 14th ఎగ్జాంపుల్. 14th వన్ ఏంటంటే అక్రాస్. అవతలి వైపు, ఫ్రమ్ హియర్ టు దేర్, ఒకవైపు నుంచి వేరొక వైపు వ్యాపించడం. అక్రాస్, అవతలి వైపు అన్నాం ఇక్కడ. అంటే అవర్ కాలేజ్ ఈజ్ అక్రాస్ ద మెయిన్ రోడ్. కాలేజ్ మెయిన్ రోడ్కి అవతలి వైపు ఉన్నది. అండ్ ఫ్రమ్ హియర్ టు దేర్, ఇవతలి వైపు నుంచి అవతలి వైపుకు మూమెంట్, కదలిక. షీ వాక్డ్ అక్రాస్ ద రోడ్. డెఫినేషన్, ఎగ్జాంపుల్, షీ వాక్డ్ అక్రాస్ ద రోడ్. ఆమె రోడ్డు అవతలి వైపుకు నడిచింది. అండ్ నెక్స్ట్ వన్, దిస్ బోట్ విల్ క్యారీ యూ అక్రాస్ ద రివర్. ఒక వైపు నుంచి వేరే వైపుకు. హియర్ టు దేర్ అన్నాం. ఈ పడవ మిమ్మల్ని అవతలి వైపుకు తీసుకొని వెళ్తుంది. అండ్ ఒకవైపు నుంచి వేరొక వైపు వ్యాపించడం అంటే, ఫర్ సపోజ్ రెయిన్బో ఉంది కదా, దెర్ ఈజ్ ఎ రెయిన్బో అక్రాస్ ద మౌంటైన్స్. రెయిన్బో మౌంటైన్స్ ఇవతలి వైపు నుంచి అవతలికి వ్యాపించి ఉంది అని. సో అక్రాస్ని ఎక్కడ యూజ్ చేయాలో చూసాం కదా. నెక్స్ట్ వన్, ఆఫ్టర్. బాగా తెలిసిన వర్డ్, తరువాత అండ్ సమయం. కమ్ ఇన్ ఆర్డర్ ష్యూర్లీ, ఇంక్వైర్ ఆఫ్ సేఫ్టీ, ఫాలోయింగ్ సంథింగ్. అంటే తరువాత సమయం గురించి చెప్పినప్పుడు. షీ కేమ్ ఆఫ్టర్ 8 AM అన్నాం అనుకో. ఎగ్జాంపుల్, షీ కేమ్ ఆఫ్టర్ 8 AM. ఆమె ఉదయం 8 o'clock తర్వాత వచ్చింది. ఐఎమ్ గోయింగ్ టు హోమ్ ద డే ఆఫ్టర్ దివాళీ. దివాళీ తరువాతి రోజున ఇంటికి వెళ్తున్నాను. ఆఫ్టర్. అండ్ తప్పనిసరిగా ఒక ఆర్డర్లో వచ్చేవి. కమ్ ఇన్ ఆర్డర్ ష్యూర్లీ, ఏదైనా తప్పనిసరిగా ఒక ఆర్డర్లో వచ్చిన వాటి గురించి చెప్పినప్పుడు ఆఫ్టర్ అనేది ప్రిపోజిషన్గా యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్, టీ కమ్స్ ఆఫ్టర్ ఎస్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. ఓకే, ఎస్ తర్వాత టీ వస్తుంది అని చెప్తాం.
టీ కమ్స్ ఆఫ్టర్ ఎస్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. ఎస్ తర్వాత టీ వస్తుంది అంటే కమ్ ఇన్ ఆర్డర్ ష్యూర్లీ. నెక్స్ట్ కండిషన్ ఏంటి? ఇంక్వైర్ ఆఫ్ సేఫ్టీ. ఎవరైనా క్షేమ సమాచారం గురించి మనం ఎంక్వైర్ చేసినప్పుడు రవికృష్ణ ఆస్క్డ్ ఆఫ్టర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ ఎస్టర్డే. మీ క్షేమ సమాచారాల గురించి నిన్న తను నన్ను అడిగాడు. ఫాలోయింగ్ సంథింగ్, ఒకదాన్ని మనం అనుకరించినప్పుడు, ఏదైనా మనం ఫాలో చేసినప్పుడు, ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఈజ్ ఆఫ్టర్ ద బ్రిటిష్ మోడల్. భారత రాజ్యాంగం బ్రిటిష్ రాజ్యాంగాన్ని పోలి ఉంటుంది. ఓకే, దేన్నైనా మనం పొందడానికి చేసే ప్రయత్నం. నెక్స్ట్ కండిషన్ ఇక్కడ నేను నోట్ చేయలేదు, ఒకసారి చూడండి. దేన్నైనా మనం పొందడానికి చేసే ప్రయత్నం. షీ ఆల్వేస్ రన్స్ ఆఫ్టర్ మనీ. డబ్బు కోసం ఎప్పుడూ ప్రాకులాడుతూ ఉంటుంది అని. అండ్ హీ ఈజ్ నౌ ఆఫ్టర్ ఏ న్యూ జాబ్. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడు. అది మనకి ఆఫ్టర్ అని ప్రిపోజిషన్ గురించి. అండ్ నెక్స్ట్ వన్ బిఫోర్. బిఫోర్ తెలుసు కదా, ముందు, ఒకదాని ముందు అని మీనింగ్ వస్తుంది. ద థీఫ్ వాజ్ బ్రాట్ బిఫోర్ ద జడ్జ్. దొంగను జడ్జ్ ముందు హాజరుపరిచారు. బిస్కెట్స్ వర్ కెప్ట్ బిఫోర్ ద బాయ్స్. బాయ్స్ ముందు బిస్కెట్స్ ఉంచారు. సో ఇలాంటివి బిఫోర్ అనేది ప్రిపోజిషన్. నెక్స్ట్ బిహైండ్, వెనుక భాగంలో. ఇక్కడ చూడండి, వెనుక భాగంలో. టామ్ ఈజ్ హైడింగ్ బిహైండ్ ఏ ట్రీ. టామ్ చెట్టు వెనుక దాక్కున్నాడు. అండ్ దేర్ మస్ట్ బీ ఎ లాట్ ఆఫ్ డస్ట్ బిహైండ్ ద బుక్ కేస్. బుక్స్ కేస్ వెనుక బాగా డస్ట్ ఉంది అని. ద హిల్స్ ఆర్ బిహైండ్ ద క్లౌడ్స్. ఓకే, అండ్ అండగా నిలబడటం. బిహైండ్ అంటే మనం అండగా నిలబడటంకి కూడా బిహైండ్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేస్తాం. సెంటెన్స్ ఎగ్జాంపుల్ చూడండి. ద హోల్ నేషన్ ఈజ్ బిహైండ్ ఇట్స్ ఆర్మీ. జాతి యావత్తు సైన్యానికి అండగా నిలిచింది. ద హోల్ నేషన్ ఈజ్ బిహైండ్ ఇట్స్ ఆర్మీ. అండ్ నెక్స్ట్ కండిషన్ వెనుకబడి ఉండడం. దీనికి ఎగ్జాంపుల్ చూడండి. ఆఫ్ఘనిస్తాన్ ఈజ్ ఫార్ బిహైండ్ మెనీ కంట్రీస్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ. శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఆఫ్ఘనిస్తాన్ చాలా దేశాల కన్నా వెనుకబడి ఉంది. ఇది కూడా బిహైండ్ అని ప్రిపోజిషన్ని మెన్షన్ చేసినప్పుడు. అండ్ నెక్స్ట్ వన్ బిసైడ్. బిసైడ్లో మనకి 2 కండిషన్స్ ఉన్నాయి. ప్రక్కన చెప్పినప్పుడు అండ్ ఇర్రిలవెంట్ ఇష్యూస్, సంబంధం లేని విషయాలు చెప్పినప్పుడు కూడా మనం బిసైడ్ అనేది ప్రిపోజిషన్గా యూజ్ చేస్తాం. చూడండి, బిసైడ్ ప్రక్కన అని ఎప్పుడు వస్తుంది? హీ స్టూడ్ బిసైడ్ హిజ్ వైఫ్. అతడు తన భార్య ప్రక్కన నిలబడ్డాడు. అండ్ ద హట్ ఈజ్ బిసైడ్ ద రివర్. ఆ గుడిసె బిసైడ్ రివర్ పక్కన ఉంది. అండ్ ఇర్రిలవెంట్ ఇష్యూస్ ఎప్పుడు మనం బిసైడ్ ఎక్కడ ఎలా యూజ్ చేస్తాము అంటే యువర్ ఆర్గ్యుమెంట్ ఈజ్ బిసైడ్ ద పాయింట్. నీ వాదన, నీ ఆర్గ్యుమెంట్ విషయంతో సంబంధం లేకుండా ఉంది. అది ఇర్రిలవెంట్ ఇష్యూస్ అప్పుడు బిసైడ్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వన్ చూడండి, బిసైడ్స్. ఇక్కడ ఒక ఎస్ ఒకటే డిఫరెన్స్ దీనికి. బిసైడ్, బిసైడ్స్. బిసైడ్స్ అంటే కమ్ అనే మీనింగ్ వస్తుంది. CUM అంటే ఇది కాకుండా దీనితో పాటు అనే మీనింగ్. ఎలా చూడండి, హీ బాట్ ఎ పెన్సిల్ బిసైడ్స్ ఏ పెన్. పెన్సిల్తో పాటు పెన్ కూడా తను కొన్నాడు. హీ టీచర్స్ ఇంగ్లీష్ బిసైడ్స్ జీకే. ఇంగ్లీష్తో పాటు జీకే కూడా టీచ్ చేస్తున్నారు అని. ఓకే, దానితో పాటు ఇదే కాకుండా అనే మీనింగ్ వస్తుంది బిసైడ్స్లో. అండ్ నెక్స్ట్ వన్ బియాండ్. బియాండ్ అంటే మోర్ అండ్ అన్నోన్ థింగ్స్ చెప్పినప్పుడు. అంటే చూడండి, మనం బియాండ్ ద టెక్స్ట్ బుక్ నాలెడ్జ్ వీ షుడ్ గివ్ టు స్టూడెంట్స్ అన్నామనుకో, టెక్స్ట్ బుక్ కంటే మించిన నాలెడ్జ్ని మనం స్టూడెంట్స్కి ఇవ్వాలి. నెక్స్ట్ ఎగ్జాంపుల్, హాస్పిటల్ ఈజ్ బియాండ్ ద మార్కెట్. హాస్పిటల్ మార్కెట్కి దగ్గరగా ఉంది. బియాండ్ మీన్స్ దూరంగా, మోర్ దూరంగా ఉంది అని. ఇట్ ఈస్ బియాండ్ మై అండర్స్టాండింగ్. ఆ విషయం నా అవగాహనకు మించి ఉంది. అలాంటి మీనింగ్స్ అప్పుడు బియాండ్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వన్ బినీత్. బినీత్ అంటే లో స్టేటస్, తక్కువ స్థాయి అనే మీనింగ్లో మనం బినీత్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేస్తాం. షీ మ్యారీడ్ బినీత్ హర్ స్టేటస్. తనకంటే తక్కువ తరగతి గల వ్యక్తిని ఆమె మ్యారేజ్ చేసుకుంది. రైట్. నెక్స్ట్ వర్డ్ ఈజ్ ఫర్.
ఫర్ అనేది మనం ఎప్పుడు యూజ్ చేస్తాం చూడండి, ఒక దాని నుండి ప్రయోజనం పొందే వ్యక్తికి అండ్ దాన్ని అందుకునే వ్యక్తికి సంబంధించి. అంటే దిస్ ఈజ్ ఎ లెటర్ ఫర్ యూ అన్నాం అనుకోండి. సో లెటర్ నుంచి ప్రయోజనం పొందే వ్యక్తి ఉన్నాడు, దాన్ని అందుకునే వ్యక్తికి సంబంధించిన విషయం అది. నెక్స్ట్ వన్, దిస్ ఈజ్ ఎ సర్ప్రైజ్ గిఫ్ట్ ఫర్ యూ అన్నాం. ఓకే, ప్లీజ్ మేక్ ఏ కప్ ఆఫ్ కాఫీ ఫర్ మీ. ఆ కప్ ఆఫ్ కాఫీ ఫర్ మీ, నా కోసం ప్రిపేర్ చేసి ఇవ్వు ప్లీజ్ అని అడుగుతున్నాం. ఆల్ దీస్ ప్రజెంట్స్ ఆర్ ఫర్ హిమ్. ఈ ప్రజెంట్స్, ఈ బహుమతులన్నీ అతనివే. సో ఇది ఫస్ట్ కండిషన్. సెకండ్ కండిషన్ ఏంటి? సిచ్యువేషన్ టు షో డెస్టినీ ఆర్ రీజన్. గమ్యాన్ని కానీ కారణాన్ని కానీ మనం తెలియచేసే సిచ్యువేషన్లో. అంటే లెట్ us డిపార్ట్ ఫర్ హోమ్, మనం ఇంటికి వెళ్దాం. దిస్ ఈస్ ద ట్రైన్ ఫర్ హైదరాబాద్. హైదరాబాద్కి వెళ్ళే ట్రైన్ ఇదే. అండ్ నెక్స్ట్ థర్డ్ కండిషన్, ప్రాతినిధ్యం తెలిపే సిచ్యువేషన్లో. అంటే ఐఎమ్ స్పీకింగ్ ఫర్ ఆల్ ద వర్కర్స్ ఇన్ దిస్ ఫర్మ్. నేను ఈ సంస్థలో వర్కర్స్ అందరి తరపున మాట్లాడుతున్నాను అని ప్రాతినిధ్యం తెలిపే సిచ్యువేషన్లో కూడా ఫర్ అనేది యూజ్ చేస్తాం. ఫోర్త్ కండిషన్, వర్డ్స్ టు షో ద మీనింగ్. ఎగ్జాక్ట్లీ అర్థాన్ని తెలియజేసే మాటలకి ముందు. అంటే వాట్ ఈజ్ బీ ఫర్ ఇన్ బీ కిర్పాల్. బీ కిర్పాల్ అనే నేమ్ ఉంది, దానిలో బీ అంటే ఏంటని ఎగ్జాక్ట్లీ అడుగుతున్నాం. వాట్ ఈజ్ ద బీ ఫర్ ఇన్ బీ కిర్పాల్. అండ్ ఫిఫ్త్ కండిషన్, టు గెట్ సంథింగ్. టు గెట్ సంథింగ్ అంటే మనం ఏదైనా పొందడం కోసం. దే సర్చ్డ్ ఫర్ ట్రెజర్. ఇక్కడ సర్చ్డ్ ఫర్ ట్రెజర్. ఫర్ అనేది ప్రిపోజిషన్. టు మెన్షన్ డిస్టెన్స్. ఏదైనా మనం డిస్టెన్స్ని మెన్షన్ చేసినప్పుడు, డిస్టెన్స్ని దూరాన్ని చెప్పినప్పుడు ఫర్ అనేది యూజ్ చేస్తాం. ఎలా? హీ వాక్డ్ ఫర్ 4 kilometers. దే సర్చ్డ్ ఫర్ ట్రెజర్. నిధి కోసం గాలించారు. టు మెన్షన్ డిస్టెన్స్ అన్నాం కదా, దూరం గురించి చెప్పినప్పుడు. హీ వాక్డ్ ఫర్ 4 kilometers. ఇక్కడ ఫర్ అనేది వచ్చింది. టు షో టైమ్ అండ్ కాస్ట్. ఇక్కడ టైం సమయాన్ని చెప్పినప్పుడు కానీ, అండ్ కాస్ట్ ఎగ్జాక్ట్లీ ప్రైస్ని చెప్పినప్పుడు కానీ. చూడండి, హీ ఈజ్ గోయింగ్ అవుట్ ఆఫ్ స్టేషన్ ఫర్ 10 days. ది షోయింగ్ టైమ్. అండ్ కాస్ట్ ఎప్పుడు ఏంటి? ఐ బ్రాట్ దిస్ శారీ ఫర్ 750 rupees అలా. అండ్ నెక్స్ట్ వన్, ఇన్. ఇన్ అనేది మనం ఏ సిచ్యువేషన్స్లో యూజ్ చేస్తాము అనేది చూడండి. కండిషన్స్ నోట్ చేశాను. ఫస్ట్ వన్, బిఫోర్, సిటీస్, కంట్రీస్. ఓకే, ప్లేస్ వేర్ ఇన్ అనదర్ ప్లేస్. ప్లేసెస్ దగ్గర. అండ్ ఒక ప్లేస్ మరొక ప్లేస్లో ఉన్నప్పుడు. ఇక్కడ చూడండి, హీ లివ్స్ ఇన్ కల్కటా. అండ్ ఇరాన్ ఈజ్ ఎ కంట్రీ ఇన్ ఏషియా. ఒక ప్లేస్ అనదర్ ప్లేస్లో ఉన్నప్పుడు ఆ కండిషన్లో కూడా మనం ఇన్ అనేది ప్రిపోజిషన్గా యూజ్ చేస్తాం. అండ్ టు టెల్ అబౌట్ ఫైనాన్షియల్ ఆర్ సైకలాజికల్ స్టేట్. ఆర్థిక పరిస్థితిని చెప్పినప్పుడు అండ్ సైకలాజికల్ స్టేట్ని చెప్పినప్పుడు కూడా మనం ఇన్ అనేది యూజ్ చేస్తాం. హిస్ ఫాదర్ ఈజ్ ఇన్ పూర్ హెల్త్. హీ లివ్స్ ఇన్ పావర్టీ. అలాంటి ఎగ్జాంపుల్స్. అండ్ సీ హియర్ ఫస్ట్ కండిషన్, మనకి సెకండ్ కండిషన్లో వేరింగ్ డ్రెస్సెస్ అండ్ క్లోత్స్ అన్నాం కదా. అంటే దుస్తులు ధరించడం గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు కూడా మనం ఇన్ అనేది ప్రిపోజిషన్గా యూజ్ చేస్తాం. దీనిలో ఎగ్జాంపుల్ చూడండి, హూ ఈజ్ దట్ ఉమెన్ ఇన్ వైట్. ఆ వైట్ డ్రెస్ ధరించిన మహిళ ఎవరు అని క్వశ్చన్ చేస్తున్నాం. సో ఇన్ అనేది ప్రిపోజిషన్గా యూజ్ చేస్తాం. అండ్ సి నెక్స్ట్ కండిషన్, బిఫోర్ ఇయర్స్, మంత్స్ అండ్ వీక్స్. అండ్ సెపరేటింగ్ టైమ్ ఇన్ ఏ డే. టైం కంప్లీట్ అయ్యేసరికి అనే సిచ్యువేషన్లో. అండ్ ఎవరైనా పర్సన్ కానీ థింగ్ కానీ మనకి స్టేబుల్ కండిషన్లో ఉన్నప్పుడు, అంటే కదలకుండా ఒకే నిశ్చలమైన స్థితి అంటాం చూడండి, అలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఇన్ అనేది ప్రిపోజిషన్గా యూజ్ చేస్తాం. బిఫోర్ ఇయర్స్, మంత్స్, వీక్స్ అన్నాం. అంటే దే వెంట్ టు బాంబే ఇన్ 1999లో బాంబేకి వెళ్ళారు. అండ్ షీ గాట్ దిస్ జాబ్ ఇన్ 2001. ఇయర్ని మెన్షన్, బిఫోర్ ఇయర్ కాబట్టి 2001. ఐ కేమ్ హియర్ ఇన్ జాన్యువరి. ఓకే, హీ కేమ్ ఇన్ ద 4th week ఆఫ్ దిస్ మంత్. అండ్ సెపరేటింగ్ టైమ్ ఇన్ ఏ డే. డేలో మనం టైమ్స్ని సపరేట్ చేసి చెప్పినప్పుడు ఇన్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేస్తాం. ఐ కేమ్ ఇన్ ద మార్నింగ్.
నేను ఉదయం వచ్చాను. అండ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్, వి మెట్ హిమ్ ఇన్ ద ఆఫ్టర్నూన్. మేము ఈరోజు మధ్యాహ్నం అతన్ని కలిసాం. దే విల్ మీట్ మీ ఇన్ ద ఈవినింగ్. వాళ్ళు నన్ను సాయంత్రం మీట్ అవుతారు. సో సెపరేటింగ్ ద టైమ్ ఇన్ ఏ డేలో మనం పర్టికులర్ టైమ్స్ చెప్తున్నాం కదా. సో అలాంటి సిచ్యువేషన్లో ఇన్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వన్, టైం కంప్లీట్ అయ్యేసరికి, అంటే ఎగ్జాక్ట్లీ ఆ టైం పూర్తయ్యేసరికి అనే అర్థాన్ని చెప్పాల్సి వచ్చినప్పుడు కూడా ఇన్ అనేది యూజ్ చేస్తాం. చూడండి ఎగ్జాంపుల్, ఐ షల్ రిటర్న్ ఇన్ 10 days. ఒక 10 daysలో నేను రిటర్న్ అవ్వాలి. అండ్ నెక్స్ట్ కండిషన్, ఎ పర్సన్ ఆర్ ఎ థింగ్ ఇన్ ఏ స్టేబుల్ కండిషన్. హీ ఈజ్ ఇన్ ద ఆఫీస్. అతను ఆఫీస్లో ఉన్నాడు. పెన్ ఈజ్ ఇన్ హీస్ పాకెట్. అతని జేబులో పెన్ ఉంది. సో విచ్ ఆర్ ఇన్ స్టేబుల్ కండిషన్. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ద ప్రిపోజిషన్ ఇన్. అండ్ నెక్స్ట్ వన్, ఇంటూ అంటే లోనికి అనే మీనింగ్ వస్తుంది. వేరొక దానిలోనికి మార్చడం, ఆరల్స్ మార్ఫాలజీ అంటారు కదా, రూపాన్ని మార్చడం. అండ్ చేంజ్ ఇన్ సిచ్యువేషన్, దీస్ ఆర్ ద కండిషన్స్. అండ్ ఇప్పుడు మనం ఇంటూ అనేది ఎక్కడ యూజ్ చేస్తాం చూద్దాం. ఇంటూ అనే పదం మోషన్ గురించి చెప్తుంది. అంటే జస్ట్ మూమెంట్. మోషన్ మీన్స్ నథింగ్ బట్ మూమెంట్ గురించి చెప్తుంది. హీ జంప్డ్ ఇన్ టు ద రివర్. అతను నదిలోనికి దూకాడు. అండ్ షీ కేమ్ ఇన్ టు మై రూమ్ వితౌట్ పర్మిషన్. పర్మిషన్ అడగకుండా షీ కేమ్ ఇన్ టు మై రూమ్. అండ్ వేరొక దానిలోనికి మార్చడం అనే కండిషన్ ఎప్పుడు అంటే, ట్రాన్స్లేట్ దిస్ ఇంటూ ఇంగ్లీష్లోనికి ట్రాన్స్లేట్ చేయండి అని. అండ్ ద క్యాటర్పిల్లర్ చేంజెస్ ఇంటూ బటర్ఫ్లై. అది రూపాన్ని మార్చుకుంది కదా, అప్పుడు కంప్లీట్లీ ఇంటూ అనే ప్రిపోజిషన్ని మనం యూజ్ చేస్తాం. అండ్ చేంజ్ ఇన్ ద సిచ్యువేషన్, పరిస్థితి మారడం అంటాం. చేంజ్ ఇన్ సిచ్యువేషన్ అంటే షీ గాట్ ఇన్ టు ట్రబుల్. ఆమెకు ప్రాబ్లం వచ్చింది అని. షీ ఫ్లూ ఇన్ టు ఏ రేంజ్ అంటే ఆమెకి కోపం వచ్చింది. RAGE. రేజ్ మీన్స్ యాంగ్రీ అని. నెక్స్ట్ ఇన్సైడ్. నెక్స్ట్ వెరీ వెరీ ఈజీ. ఇన్సైడ్ అంటే ఇన్ పార్ట్, లోపలి భాగంలో. అవుట్ సైడ్, అవుటర్ పార్ట్, బయటి వైపు. ఓకే, ఇన్సైడ్ ఎప్పుడు యూజ్ చేస్తాం? ఇట్ ఈస్ బెటర్ టు బి ఇన్సైడ్ ద హౌస్ వెన్ ఇట్ ఈస్ రైనింగ్. రెయిన్ వస్తున్నప్పుడు మనం ఇంట్లోనే ఉండడం బెటర్ అని. అవుట్ సైడ్ ఎప్పుడు యూజ్ చేస్తాం? డాడీ ఈజ్ వెయిటింగ్ అవుట్ సైడ్ ద స్కూల్ గేట్. డాడీ ఏమో స్కూల్ గేట్ బయట వేచి ఉన్నారు. సో అవుటర్ పార్ట్, బయటి సైడ్ వైపు. నెక్స్ట్ వన్, ఆఫ్. హియర్ ఓన్లీ సింగిల్ ఎఫ్ ఉంది. టు టెల్ ద రిలేషన్. అండ్ నెక్స్ట్ కండిషన్, మెంబర్షిప్, ఒక దానిలో భాగంగా ఉన్నప్పుడు. అంటే బంధుత్వాన్ని తెలియజేసినప్పుడు రిలేషన్షిప్. హీఈస్ ఏ కజిన్ ఆఫ్ మైన్ అని చెప్పినప్పుడు ఆఫ్ అనేది ప్రిపోజిషన్గా యూజ్ చేస్తాం. షీ ఈజ్ ఫ్రెండ్ ఆఫ్ రాణి. ఓకే, అండ్ మెంబర్షిప్ అంటే సభ్యత్వం, ఒక దానిలో భాగంగా ఉన్నప్పుడు అన్నాం. రాజీవ్ ఈజ్ ఎ మెంబర్ ఆఫ్ దిస్ క్లబ్. ఆ క్లబ్లో రాజీవ్ ఒక మెంబర్. సంజీవ్ ఈజ్ ఎ టీచర్ ఆఫ్ దిస్ స్కూల్. సంజీవ్ ఈ స్కూల్లో ఒక టీచర్. అండ్ టు టెల్ రీజన్, మన రీజన్ చెప్పినప్పుడు కూడా ఆఫ్ అనేది ప్రిపోజిషన్గా యూజ్ చేస్తాం. టు టెల్ రీజన్. అండ్ డిస్టెన్స్ చెప్పినప్పుడు, ఏజ్, మేకింగ్ థింగ్స్ అంటే ఏదైనా థింగ్స్ మనం తయారు చేసినప్పుడు కూడా ఆఫ్ అనేది యూజ్ చేస్తాం. గ్రూప్, టైమ్ అండ్ క్యారెక్టర్. ఇక్కడ చూడండి, రీజన్ చెప్పినప్పుడు అన్నాం ది డైడ్ ఆఫ్ కలరా. షీ ఈజ్ ప్రౌడ్ ఆఫ్ హర్ నోబుల్ బర్త్. ఆమె గొప్ప ఇంటిది కావడం వల్ల గర్వంతో ఉంది. అది రీజన్ చెప్పినప్పుడు. నెక్స్ట్ డిస్టెన్స్ ఏంటి? దిస్ టౌన్ ఈజ్ టు ద సౌత్ ఆఫ్ పాట్నా. అలా ఏదైనా మనం ప్లేసెస్ డిస్టెన్స్ చెప్పినప్పుడు ఆఫ్ అనేది యూజ్ చేస్తాం. ఏజ్, షీ ఈజ్ ఎ గర్ల్ ఆఫ్ 14. ఓకే, మేకింగ్ థింగ్స్ అంటే దిస్ ఈజ్ ఎ హౌస్ ఆఫ్ స్టోన్తో కట్టబడిన ఇల్లు. అండ్ దిస్ విండో ఈజ్ మేడ్ ఆఫ్ గ్లాస్. విండో గ్లాస్తో మేడ్ అయి ఉంది. గ్రూప్ని చెప్పినప్పుడు, ఏదైనా గ్రూప్ని మెన్షన్ చేసినప్పుడు దిస్ ఈజ్ ఎ టీమ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ప్లేయర్స్. సో గ్రూప్ని మెన్షన్ చేసినప్పుడు ఆఫ్ అనేది ఎలా వచ్చిందో చూసాం. నెక్స్ట్ టైం. హీ మేడ్ ప్రామిసెస్ ఆన్ ద 1st of January. January 1st తను ప్రామిసెస్ చేశాడు. అండ్ మై సన్ వాజ్ బోర్న్ విత్ ఇన్ ఏ ఇయర్ ఆఫ్ మై మ్యారేజ్. మ్యారేజ్ అయిన 1 yearలో నాకు సన్ పుట్టాడు అని. అండ్ నెక్స్ట్ క్యారెక్టర్, నథింగ్ బట్ గుణాన్ని చెప్పినప్పుడు హీ ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ లెటర్స్. మంచి విజ్ఞానం కలవాడు అని క్యారెక్టర్. నెక్స్ట్ వన్,
ఆఫ్, ఓఎఫ్ఎఫ్ డబల్ ఎఫ్, కొద్ది దూరంలో అనే మీనింగ్. అండ్ ఒకదాని నుండి పడిపోవడం లేదా విడిపోవడం. ఆఫ్ అంటే హీ ఫెల్ ఆఫ్ ద హార్స్, హార్స్ నుంచి పడిపోయాడు. టేక్ యువర్ హ్యాండ్స్ ఆఫ్ మై బుక్స్, నా బుక్స్ మీద నుంచి చేతులు తీయి అని ఒక దాని నుండి విడిపోవడం లేదా పడిపోవడం గురించి చెప్పినప్పుడు. అండ్ నెక్స్ట్ వన్ ఆన్, సర్ఫేస్ గురించి చెప్పినప్పుడు. అండ్ టు టెల్ డైరెక్షన్స్, అండ్ స్థలానికి దగ్గరగా ఉన్న వాటి గురించి, మార్గం మధ్యలో ఉన్నప్పుడు సంబంధించిన అనే అర్థంలో. అంటే సర్ఫేస్ చూడండి, ఆన్ అనే పదం పైన అని సూచిస్తుంది. సర్ఫేస్ అంటే పైన, అప్పర్ సర్ఫేస్. ద పెన్ ఈస్ ఆన్ ద టేబుల్, this is the example. There is a picture on the wall, there are cats on the roof. Okay, to tell about directions annam. Directions చెప్పినప్పుడు అంటే you can see the zoo on the left, అలా డైరెక్షన్స్ చెప్పినప్పుడు. స్థలానికి దగ్గరగా ఉన్న వాటిని చెప్పినప్పుడు అంటే there are trees on either side of this canal, side of this canal. అండ్ మార్గం మధ్యలో ఉన్నప్పుడు షీ ఈజ్ ఆన్ ద వే, ఆమె వస్తూ ఉన్నది మార్గం మధ్యలో, ఆన్ ద వే. అండ్ సంబంధించిన అనే అర్థంలో అంటే నెక్స్ట్ కండిషన్, దిస్ ఈస్ ఎ ఫిల్మ్ ఆన్ హౌ టు టేక్ గుడ్ కేర్ ఆఫ్ క్యాట్స్. ఆ ఫిలింలో క్యాట్స్కి సంబంధించి ఎలాంటి కేర్ తీసుకోవాలో చెప్తుంది అని. సో అలాంటి సిచ్యువేషన్లో మనం ఆన్ అనేది ప్రిపోజిషన్గా యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్ అపాన్ అండ్ సిన్స్, ఫర్. అపాన్ అంటే మీదికి, హీ జంప్డ్ అపాన్ ద హార్స్. సిన్స్ అంటే చూడండి అప్పటి నుంచి, అంటే పాయింట్ ఆఫ్ టైం ఎగ్జాక్ట్లీ మెన్షన్ చేయాలి. ఫర్ అంటే పీరియడ్ ఆఫ్ టైం ఎగ్జాక్ట్లీ మెన్షన్ చేయాలి. నో నీడ్ ఆఫ్ కన్ఫ్యూషన్ హియర్. సిన్స్ అంటే పాయింట్ ఆఫ్ టైం. చూడండి ఎగ్జాంపుల్, షీ హ్యాస్ బీన్ ఇల్ సిన్స్ ఫ్రైడే, లాస్ట్ ఫ్రైడే అంటే లాస్ట్ ఫ్రైడే ఎగ్జాక్ట్లీ పాయింట్ ఆఫ్ టైం చెప్పాం. అండ్ హీ హ్యాస్ లివ్డ్ హియర్ ఫర్ లాస్ట్ 10 years అని పీరియడ్ ఆఫ్ టైం చెప్పాము. నెక్స్ట్ ఫ్రమ్, టు టెల్ అబౌట్ స్టార్టింగ్ ప్లేస్ అండ్ స్టార్టింగ్ టైం. అండ్ నెక్స్ట్ కండిషన్ ఒకదాని నుండి అండ్ ఒకదాని వలన. అంటే చూడండి దే హ్యావ్ స్టార్టెడ్ ఫ్రమ్ ఢిల్లీ, హీ స్టడీడ్ ఇంగ్లీష్ ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 10, అలా టైంని చెప్పినప్పుడు, స్టార్టింగ్ ప్లేస్ని చెప్పినప్పుడు. అండ్ ఒకదాని నుండి ఒకదాని వలన అనే అర్థంలో చూడండి, ఒకదాని నుండి అంటే ఐ రెగ్యులర్లీ బొరో బుక్స్ ఫ్రమ్ ద పబ్లిక్ లైబ్రరీ, రెగ్యులర్గా బుక్స్ నేను గ్రంథాలయం నుంచి తీసుకుంటాను అని. నెక్స్ట్ వన్ హీ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్, ఇది వలన, సఫరింగ్ ఫ్రమ్. ఓకే, నెక్స్ట్ వర్డ్ టిల్. టిల్ అంటే బిఫోర్ ద ఫ్రేజెస్ మనం యూజ్ చేస్తాం. ఇక్కడ చూడండి టిల్ అండ్ అంటిల్ ఇవి రెండు కూడా కాలానికి సంబంధించి వాడతాం. వీ కెన్ యూజ్ ఫర్ టైమ్, నాట్ ఫర్ ప్లేస్. ఎగ్జాక్ట్లీ ప్లేస్ గురించి మనం ఈ 2 వర్డ్స్ని యూజ్ చేయకూడదు. ఓకే, అంటిల్ అంటే వరకు, అంటిల్ ఇది క్లాసెస్ ముందు యూజ్ చేస్తాం. టిల్ ఏమో బిఫోర్ ద ఫ్రేజెస్, అంటిల్ ఏమో బిఫోర్ క్లాసెస్. రైట్. అండ్ డెఫినిషన్ ఎగ్జాంపుల్ చూస్తే, వీ వెయిటెడ్ ఇన్ రైల్వే స్టేషన్ అంటిల్ హీ కేమ్, తను వచ్చే వరకు రైల్వే స్టేషన్లో వెయిట్ చేశాము. అండ్ నెక్స్ట్ వన్ అండర్నీత్, లాస్ట్ అని, అడుగున, దిగువన. అండ్ ఇన్స్టెడ్ ఆఫ్ బినీత్, బినీత్కి బదులు మనం సమ్టైమ్స్ అండర్నీత్ని కూడా యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్ చూడండి, ద సాసర్ ఈజ్ అండర్నీత్ ద కప్, సాసర్ కప్ కింద ఉన్నది. హీ ఈజ్ హైడింగ్ అండర్నీత్ ద బెడ్, అతడు మంచం కింద దాక్కున్నాడు. సో ఇవి అండర్నీత్ అండ్ బినీత్. అండ్ నెక్స్ట్ వన్ విత్. దీస్ ఆర్ ద కండిషన్స్. వర్కింగ్ విత్ సంబడి, మనం ఎవరితోనైనా కలిసి వర్క్ చేస్తున్నప్పుడు. అండ్ ఐ హ్యావ్ డిస్కస్డ్ ద మ్యాటర్ విత్ దెమ్. ఎగ్జాంపుల్ ఆర్గ్యూయింగ్ విత్ సంబడి, ఎవరితోనైనా మనం ఆర్గ్యూ చేసినా, ఫైట్ చేసినా. టు టెల్ అబౌట్ క్వాలిటీ, ఏదైనా ప్రాపర్టీ గురించి చెప్పినప్పుడు. హీ ఈజ్ ఎ బాయ్ విత్ బ్లూ ఐస్, తన ప్రాపర్టీ క్వాలిటీ చెప్తున్నాం. మేకింగ్ థింగ్స్, వీ మేక్ ఎ హౌస్ విత్ బ్రిక్స్, అలాంటి ఎగ్జాంపుల్స్. అండ్ ఎడబాటు గురించి అంటే ఇట్ ఈస్ రియల్లీ పెయిన్ఫుల్ టు పార్ట్ విత్ సమ్వన్ యూ లవ్.
అండ్ నెక్స్ట్ కండిషన్ టు టెల్ ద రీజన్. ఏదైనా రీజన్ గురించి చెప్పినప్పుడు హీ ఈస్ ట్రెంబ్లింగ్ విత్ ఫియర్, అతను భయంతో వణికిపోతున్నాడు అని. సో రీజన్ గురించి చెప్పినప్పుడు. అండ్ నెక్స్ట్ వన్ టెల్ అబౌట్ పర్సన్ అండ్ ఎనీ ఎంప్లాయ్. ఏదైనా సంస్థలో ఉద్యోగిని గురించి కానీ పర్సన్ సభ్యుడి గురించి కానీ మనం చెప్పినప్పుడు విత్ అనేది ప్రిపోజిషన్గా యూజ్ చేస్తాం. హీ ఈస్ నౌ విత్ అన్ ఇన్సూరెన్స్ కంపెనీ. ఓకే, నెక్స్ట్ వన్ మద్దతు తెలిపినప్పుడు చూడండి లాస్ట్ కండిషన్ ద హోల్ నేషన్ స్టూడ్ విత్ ద గవర్నమెంట్ ఇన్ ఇట్స్ అవర్ ఆఫ్ క్రైసిస్. అలాంటి ఎగ్జాంపుల్స్ చెప్పినప్పుడు విత్ అనేది ప్రిపోజిషన్గా మనం యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వన్ విత్ ఇన్. విత్ ఇన్ అనే వర్డ్ని ఎక్కడ యూజ్ చేస్తాం? జనరలీ టు టెల్ డిస్టెన్స్ అండ్ నిర్దేశించిన గడువు కంటే ముందే మన వర్క్ ఫినిష్ అయినప్పుడు. ఓకే, చూడండి ఎగ్జాంపుల్ షీ విల్ కమ్ బ్యాక్ విత్ ఇన్ 10 days. 10 daysలో తిరిగి వస్తుంది. అండ్ టు టెల్ డిస్టెన్స్ అన్నాం కదా, మై కాలేజ్ ఈజ్ విత్ ఇన్ ఏ కిలోమీటర్ ఆఫ్ ద మెయిన్ రోడ్. కాలేజ్ మెయిన్ రోడ్కి కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంది. అండ్ అందుబాటులో ఉంది అనే అర్థం. దీస్ గ్రేప్స్ ఆర్ నాట్ విత్ ఇన్ ద రీచ్ ఆఫ్ చిల్డ్రన్. పిల్లలకు అందుబాటులో లేవు. ఓకే, నాట్ విత్ ఇన్ అన్నాం కదా, సో అందుబాటులో లేవు. దిస్ మెడిసిన్ ఈజ్ విత్ ఇన్ ద రీచ్ ఆఫ్ ఈవెన్ పూర్ పీపుల్. ఈ మెడిసిన్ పూర్ పీపుల్కు అందుబాటులో ఉంది. విత్ ఇన్ ద రీచ్. అండ్ నెక్స్ట్ వన్ 39 వితౌట్. నాట్ ప్రజెంట్ అంటే లేకుండా అనే మీనింగ్ వస్తుంది. దే స్పెండ్ 2 days వితౌట్ ఫుడ్. ఫుడ్ లేకుండా వాళ్ళు 2 days ఉన్నారు. హీ స్పోక్ ఇంగ్లీష్ వితౌట్ ఎనీ ప్రాబ్లం. ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇంగ్లీష్ మాట్లాడాడు. స్పోక్. ఎ బర్డ్ కెనాట్ ఫ్లై వితౌట్ వింగ్స్. దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ వితౌట్. So friends, this is about our today's session. Complete prepositions. ఇదంతా ఒక మైండ్ మ్యాప్, డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ ఇది. సో టుడే క్లాస్ మీద మీ ఒపీనియన్ నా కామెంట్లో చెప్పండి. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ ఆల్సో యూ కెన్ కన్వే ద డౌట్ ఇన్ దట్ కామెంట్ సెషన్. If you like this class, if you understand this class, please subscribe to my channel. Thanks for watching. Have a nice day.